ఒకప్పుడు బ్యాంకులు షావుకారులు పెట్టేవాళ్ళు, ప్రజలందరూ బ్యాంకుల్లో డబ్బు దాచుకునేవాళ్ళు. ఈ దాచుకున్న డబ్బుల్ని మళ్ళీ షావుకారులకు అప్పులు ఇచ్చేటోళ్ళు. ఇది చాలా ఏళ్ళు నడిచింది. బ్యాంకుల జాతీయకరణ తర్వాత డబ్బు దాచుకున్న సాధారణ ప్రజలకు కూడా ఏదో రూపంలో బ్యాంకుల నుంచి సహాయం అందాలనే ఆలోచన ప్రభుత్వాలకు వచ్చింది. దాంట్లో భాగంగానే గ్రామీణ బ్యాంకులు అనేవి వచ్చినాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉన్న గ్రామీణ బ్యాంకుల్ని తగ్గించి 4 బ్యాంకుల కింద మార్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 3 బ్యాంకులు ప్రధానంగా ఉన్నాయి. అన్ని గ్రామీణ బ్యాంకుల్ని కలపాలనే ఆలోచన బేసిక్గా సరైంది. ఎందువలనంటే కొన్ని బ్యాంకుల్లో డిపాజిట్లు ఎక్కువ, రుణాలు ఇవ్వడం తక్కువ ఉండొచ్చు. కొన్ని చోట్ల రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఎక్కువ ఉండి డిపాజిట్లు తక్కువ ఉండొచ్చు. మొత్తాన్ని కలిపినప్పుడు ఏమవుతుందంటే పెట్టుబడి మొత్తం అందుబాటులోకి వస్తుంది. ఎక్కడెక్కడ రుణ సౌకర్యం ఎక్కువగా కల్పించాల్సిన అవసరం ఉంటే డబ్బంతా ఒకే బ్యాంక్ చేతిలో ఉంది కాబట్టి మార్చుకోవచ్చు. గ్రామీణ బ్యాంకుల సౌలభ్యం ఉంది. రాయలసీమలో రుణ సౌకర్యం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. డిపాజిట్లు చైతన్య బ్యాంకుల్లో కానీ సప్తగిరి బ్యాంకులో ఎక్కువ ఉన్నాయనుకోండి, వాటిని ఇక్కడ కూడా వాడుకోవడానికి వీలవుతుంది. సూత్రప్రాయంగా గ్రామీణ బ్యాంకుల్ని కలిపి రాష్ట్రానికి ఒకటే బ్యాంకును తయారు చేయటం అనే దాంట్లో రుణం తీసుకునే జనానికి సౌలభ్యం అయితే ఉంది. ఈ సౌలభ్యాన్ని వాడుకొని కదా కేంద్ర ప్రభుత్వం చాలా బ్యాంకుల్ని అమాల్గం చేసి తక్కువ బ్యాంకుల కింద మార్చింది. ఒక్కొక్క బ్యాంకు విడివిడిగా పెద్ద పెద్ద షావుకారులకి 1000 కోట్లు అప్పేయాలంటే కష్టమైద్దని అలా 4-5 బ్యాంకుల్ని కలిపినప్పుడు సులభంగా ఇవ్వచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. సరే, రుణం తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. రుణం తీసుకున్నటువంటి వాళ్ళు 20 ఏళ్ళలో 25 లక్షల కోట్లు చెల్లించకుండా ఆపారు. సరే, దాన్ని అంతా వసూలు చేస్తామని ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు, కానీ 10% కంటే వసూలే పరిస్థితి లేదు. రైతులు రుణాలు తీసుకొని చెల్లించలేకపోవడం పరిస్థితి వేరు. రైతులు గిట్టుబాటు ధరలు లేక, వర్షాలు సరిగా లేక, పంటలు పండినప్పుడు ఇలాంటి సందర్భంలో చెల్లించలేకపోవడమే. కానీ చిన్న చిన్న అప్పులు తీసుకునే రైతులు ఎగ్గొట్టే ఆలోచన ఉన్న వాళ్ళు కాదు. వీళ్ళు మాట పట్టడం కూడా ఇష్టం ఉండదు వీళ్ళకి. కాబట్టి పెర్ఫార్మెన్స్ రీత్యా చూస్తే జనరల్ బ్యాంకుల కంటే గ్రామీణ బ్యాంకుల పెర్ఫార్మెన్స్ ఎప్పుడూ ఖచ్చితంగా బాగానే ఉంటుంది. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకి హెడ్ క్వార్టర్స్ కడపలో ఉన్నదాన్ని అమరావతికి తరలించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టుగా బయటికి న్యూస్ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రం 1953 ఏర్పడినప్పుడే వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్న రాయలసీమ వాసులకి, అట్లా తెలంగాణ ప్రాంతం వాళ్ళకి భయం ఉండేది. ఈ భయాన్ని పోగొట్టడానికి మద్రాసులో కాశీనాథన్ నాగేశ్వర గారి ఇంట్లో శ్రీబాగ్ ఉడంబడిక చేసుకొని, బాబాబు మీరేం భయపడక్కర్లేదు, అభివృద్ధి ఫలాలన్నీ మొదటి ప్రయారిటీ కింద మీకే ఇస్తాం, తరువాతనే సర్కారు ఏరియాని అభివృద్ధి చేస్తామని చెప్పి వాగ్దానం చేసి, ఎంత జయప్రదంగా ఆ వాగ్దానం అమలు జరగకుండా పోయిందో మనకు తెలుసు. శ్రీబాగ్ ఉడంబడిక దాంట్లో ఉన్న వాగ్దానాలు అమలు జరగకపోవడమే తెలంగాణ విడిపోవడానికి ప్రధానమైన కారణమైంది. రాయలసీమ ఎడల సీతకన్ను కానీ, రాయలసీమ అభివృద్ధి గురించి పెద్దగా పట్టించుకొని తనం కానీ ఇంకా కొనసాగుతూనే ఉందని రాయలసీమ వాసులకి భయం అలాగే ఉంది. రాయలసీమకి నీళ్ళ సమస్య ఉంది. రాయలసీమకి న్యాయంగా రావాల్సిన నీళ్ళు కూడా రావడం లేదు. రాయలసీమ ప్రాజెక్టులకి గ్యారెంటీలు లేవు. డెల్టా ప్రాంతంలో ఉన్న రైతులకి ప్రకాశం బరాజ్ కింద నీళ్ళు అందుతాయి. అదిగాక నాగార్జున సాగర్, పులిచింతల, శ్రీశైలం, పట్టిసీమ, పోలవరం ఇన్ని గ్యారెంటీలు ఉన్నాయి. రాయలసీమ రైతులకు శ్రీశైలం తప్పకేముంది గ్యారెంటీ? టీబీ డ్యాము పూడిపోతూ ఉంది, ఇదివరకు వచ్చిన నీళ్ళు రావడంలా. సుంకేశ్వర ఆనకట్లో 4 టీఎంసీలు నిలబడవు. దీన్ని అభివృద్ధి చేయడానికి చేయవలసిన పనుల మీద పెద్దగా శ్రద్ధ చూపటం లేదు పాలించేటోళ్ళు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టాలి, కాలువల్ని పెద్దవి చేయాలి, వర్షాకాలంలో అందులో వరదలు వచ్చే టైంలో నీళ్ళు నింపుకోవాలి. ఇలాంటి అనేక డిమాండ్స్ నెరవేరక ఇప్పటికీ అసంతృప్తిలో ఉన్నటువంటి జనం ఉంటే, మరో పక్కన ఇక్కడున్న ఏపీఆర్సీని, లోకాయుక్తని, మానవ హక్కుల కమిషన్ని వీటన్నిటిని కూడా రాజధానికి తరలించకపోతారనే వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు రాజధాని కర్నూలుకి ఇచ్చారు. ఆ రాజధాని 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక పోయింది.
మరలా ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తిరిగి రాజధాని రాలే, అమరావతికి తరలిపోయింది. పోనీ హైకోర్టు అన్నా వస్తుందా, కర్నూలు కంటే రాకుండా బెంచ్ మాత్రమే వస్తుందట. ఇలాంటి అసంతృప్తి జనానికి ఉన్న టైంలో మోర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే వెనుకబడిన ప్రాంతాలను కూడా కలుపుకొని రాష్ట్రం ముందుకు పోవాలనుకున్నప్పుడు మరింత అసంతృప్తిని జనంలో కలిగించడం సరైందేనా? నీళ్ళ సమస్య కాదు, ఉపాధి సమస్య ఉంది, వలసలు పోతున్నారు, అభివృద్ధులు వెనుకబడి ఉంది, రాయలసీమకి ప్యాకేజీ విభజన సందర్భంలో ఇవ్వాలంటే అది ఇవ్వడం లేదు, పేదరికం ఉంది, కరువు ఉంది, ఇన్ని సమస్యలు ఉన్న ఈ ప్రాంతంలో వెనుకబడిన వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి అభివృద్ధి చేయాలి అనేది నార్మల్ సూత్రం అయితే, అవును, ఆ సూత్రం మన కుటుంబంలో కూడా అమలు జరుగుతుంది. కుటుంబంలో 5 సభ్యులు ఉంటే ఒక సభ్యులకి ఏదైనా రోగం వస్తే ఆసుపత్రిలో చేర్చినప్పుడు నీ వాటా కింద 5వ వంతే వస్తుంది వనరులు, 5వ వంతు కేటాయిస్తే బతికితే బతుకు, పోతే పోని తండ్రి అంటాడా, తల్లి అంటదా? అందగదా. మిగతా 4కి చెందాల్సినటువంటి వనరులను కూడా రిజర్వ్ చేసి బయటికి లాగి జబ్బులో ఉన్న బిడ్డను కాపాడుకుంటారు కదా. మరి ఈరోజు రాయలసీమ వెనుకబడింది, కరువు తల్లలాడుతుంది, పేదరికంతో ఉన్నది. కానీ పన్నుల రూపంలో ప్రభుత్వాలకు చెల్లించడం లేదు, తక్కువే లేదు. ఖనిజాలు ఉన్నాయి, ఖనిజాల నుంచి రాయల్టీ వస్తూ ఉంది, చెల్లించేది ఉంది బాగానే, తిరిగి వచ్చేది రావడం లేనప్పుడు మరి ఇంట్లో తండ్రి ఎలాగైతే తల్లి ఎలాగైతే జబ్బొచ్చిన బిడ్డను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుందో, వెనుకబడ్డ రాయలసీమని సర్కారులు సీడెడ్ ప్రాంతాన్ని, ఉత్తరాంధ్రని వీటన్నింటి కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని కోరడం తప్పెట్లయితుంది? న్యాయమే కదా. ఈ కంటెక్స్ట్లో మనం చూసినప్పుడు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్కి మిగతా 2 బ్యాంకుల కంటే డిపాజిట్లు ఎక్కువ ఉన్నాయి, అడ్వాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, సొంత కార్యాలయం ఉంది, బాగా అభివృద్ధి చేసుకున్నది, పెర్ఫార్మెన్స్ బాగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించిన నామ్స్లో చెస్ట్ సదుపాయం ఉంది, అంటే క్యాష్ నిల్వ ఉంచుకునే సదుపాయం ఉంది. మొత్తం బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ బిజినెస్ 143 వంతులు ఉంది. కస్టమర్ బేస్ కూడా 186 వంతులు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉంది. రిజర్వ్ డబ్బు మోతాదు కూడా 1400 కోట్లు ఎక్కువగా ఉంది. ఇన్ని అనుకూలతలున్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఉమ్మడిగా తయారయ్యే గ్రామీణ బ్యాంకు హెడ్ క్వార్టర్స్ కడపలో ఉండటం న్యాయమా కాదా? ప్రభుత్వం వైపు నుంచి గైడ్లైన్స్ చూసినా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న గైడ్లైన్స్లో ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఉండాలన్న దానికి మొదటి చాయిస్ రూరల్ బ్యాంకులన్నీ కలిసిన సందర్భంలో ఎక్కువ బిజినెస్ జరుగుతున్న గ్రామీణ బ్యాంక్ ఏదైతే దాని హెడ్ క్వార్టర్స్ ఏదైతే దాన్నే ఉమ్మడి గ్రామీణ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్గా కొనసాగించాలి, ఇది మొదటి ప్రిఫరెన్స్ అని చెప్పింది. అలా కానప్పుడు స్టేట్ క్యాపిటల్లో ఏదో ఒక గ్రామీణ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటే 2వ ఛాయిస్ కింద అక్కడికి హెడ్ క్వార్టర్ మార్చుకోవచ్చు అని ఉంది. ఇప్పుడున్న హెడ్ క్వార్టర్స్ గుంటూరులో ఉంది, అమరావతిలో లేదు. మరో హెడ్ క్వార్టర్ చిత్తూరులో ఉంది, అమరావతిలో లేదు. అలాంటప్పుడు ఆ 2వ ఛాయిస్ సవ్యంగా లేదు. ఇక 3వ ఛాయిస్ ఏంటంటే స్టేట్ క్యాపిటల్లో ప్రత్యేకంగా స్థలం ఇచ్చి గ్రామీణ బ్యాంకు యొక్క ఆఫీస్ అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే అక్కడికి మార్చుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్సే శుభ్రంగా లాయక్గా అనుకూలంగా ఉన్నప్పుడు 2వ ప్రిఫరెన్స్ 3వ ప్రిఫరెన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? కేవలం ఆ ఒక్క అంశంతోనే చూడకూడదు. ఇప్పటికే వెనుకబడిన ప్రాంతం, శ్రీబాగ్ దగ్గర నుంచి అసంతృప్తి ఉన్న ప్రాంతం, మోర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్న సందర్భం. ఇప్పటికే బోల్డ్ అనే ప్రభుత్వ సంస్థలు అమరావతికి చేరుతూ ఉన్నాయి. మరికొన్ని ప్రభుత్వ సంస్థలను డీసెంట్రలైజ్ చేసి సమ్మిళిత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కమిట్ అయి ఉండాల్సినటువంటి సందర్భంలో ఆ పని ఎటు జరగడం లేదని అనుమానం ప్రజలకు ఉంది. లోకాయుక్తకి చక్కని బిల్డింగ్ కట్టుకుంటే దాన్ని తీసుకెళ్తున్నారు, ఏపీఆర్సీకి చక్కటి బిల్డింగ్ కట్టుకుంటే దాన్ని పట్టుకెళ్తున్నారు, మానవ హక్కుల కమిషన్ బిల్డింగ్ పట్టుకెళ్తున్నారు. ఇవన్నీ తీసుకెళ్తున్న సందర్భంలో ఒక విస్తారమైన ప్రాంతానికి మా ప్రాంతం యొక్క అభివృద్ధి మీద ప్రభుత్వానికి శ్రద్ధ లేదు అనే అభిప్రాయం వచ్చే పరిస్థితి ఎందుకు తీసుకురావాలి? ప్రభుత్వాన్ని పౌర సమాజం తరఫున జన విజ్ఞాన వేదిక లాంటి సైన్స్ సామాజిక సంస్థల తరఫున నేను కోరుతున్నా. అలాంటి అనుమానం ప్రజల్లో కలిగించడం ప్రభుత్వానికి న్యాయం కాదు. సమ్మిళిత అభివృద్ధి, అందరినీ కలుపుకునే అభివృద్ధి,
దానికి ప్రభుత్వాలు కమిట్ అయితే ప్రజలు కూడా ప్రభుత్వాలని ప్రేమగా ఆదరిస్తారు. ప్రధానమంత్రి అనేవాళ్ళు దేశానికంతా ప్రధానమంత్రి, వారికి ఇష్టమైన ఒకటి 2 రాష్ట్రాలకు ప్రధానమంత్రి ఉండరు. అలాగే ముఖ్యమంత్రి కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన ముఖ్యమంత్రి తప్ప అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరిక ఆయనకున్నది. దాన్ని ఎవరు తప్పుబట్టి ప్రయోజనం లేదు. ఒక రాజధాని ఉండాలా, డెవలప్ కావాలని కోరిక ముఖ్యమంత్రి గారికి ఉండొచ్చు. అది ఇప్పుడు సమస్య కాదు. ప్రతి కార్యాలయము అక్కడికే వెళ్ళాలని కోరుకోవాల్సిన అవసరం లేదు కదా. అలాంటప్పుడు అనేక అనుకూలతల్లో ఉన్న కడపలో ఉన్న కార్యాలయాన్ని, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కార్యాలయాన్ని అమరావతికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి చిన్న చిన్న గెస్చర్స్తోనే కదా ప్రజల్లో కాన్ఫిడెన్స్ నింపుతారు. పట్టిసీమ తయారు కాగానే శ్రీశైలం నుంచి కిందకి నీళ్లు పోవాల్సిన అవసరం లేకుండా పోయే కదా. పోలవరం వస్తే పూర్తిగా అవసరం ఉండదు కదా. అలాంటప్పుడు కృష్ణా బోర్డుని రాయలసీమలో ఉంచాలి తప్ప అమరావతిలో ఉంచడం కరెక్ట్ కాదు, వైజాగ్లో పెట్టడం కరెక్ట్ కాదు. శ్రీశైలంకి డెల్టాకి డీలింక్ అయిపోయిన తర్వాత కృష్ణా యాజమాన్య బోర్డు ఎక్కడ ఉండాలి? ఇవన్నీ ప్రజలందరి నోళ్ళలో నాంతున్న సబ్జెక్టులు. వాటిల్లో ఒక భాగం ఈరోజు నేను మాట్లాడుతున్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు యొక్క హెడ్ క్వార్టర్స్ని కడపలోనే ఉంచాలనే ప్రజల యొక్క కోరిక, దాన్ని ప్రభుత్వం మన్నించటం అనేది ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. సమ్మిళిత అభివృద్ధికి మేము కమిట్ అయినామని చెప్పేదానికి సాక్ష్యంగా నిలబడద్దని నేను భావిస్తా ఉన్నా.